సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. వాస్తు చూడడానికి వెళ్ళగానే అక్కడ కొంతమంది అంటే ఒక ఫ్యామిలీలో కొంతమంది మెంబర్స్ ఉంటారు కదా. కొన్ని ఫ్యామిలీస్ జాయింట్ ఫ్యామిలీస్గా ఉంటాయి, అన్నదమ్ముల పిల్లలు వీళ్ళంతా ఉంటుంటారు. లేదా కొన్ని పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఒక 4 పిల్లలు 3 పిల్లలు ఇలా, మదర్ ఫాదర్ ఒక 4 పిల్లలు ఇలా ఉంటుంటారు. మ్యారేజ్ అయితే కొత్త కోడళ్ళు, చిన్నపిల్లలు ఇలా ఉంటుంటారు కొన్ని ఫ్యామిలీస్లో. ఒక 3 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఆడపిల్ల అంటే 4 మెంబర్స్. ఆ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమందికి బాగానే ఉంటుంది, ఇంట్లో వాస్తు దోషం ఉంది అని వీడు బాధపడుతున్నాడు, మాకు అసలు ఏమీ అనిపించట్లేదు, మేము హాయిగా ఉన్నాం, ఉద్యోగం చేసుకుంటున్నాం, అంత బాగానే ఉంది, డబ్బు వస్తుంది. అదిగో వీళ్ళు మాత్రమే ఊరికే అస్తమానం వాస్తు అని గోలబెడుతున్నారు, వాళ్ళకి ఏం బాగలేదు అని అంటున్నారు. మాకేం లేదండి, మా రూమ్లో మేము బాగానే ఉన్నాం, ఇల్లంతా బాగానే ఉంది. వీడికి చేత కాకుండా ఎప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటాడని. అంటే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఎవరైతే బాధపడుతున్నారో అది వాళ్ళు అడుగుతూ ఉంటారు, అసలు వాస్తు దోషం అంటే అందరిపైన చూపిస్తుందా లేకపోతే కొందరిపైనే చూపిస్తుందా? ఎందుకంటే నేను చాలా బాధపడుతున్నాను, నాతో పాటు మా తమ్ముడు బాధపడుతున్నాడు, కానీ మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే జనరల్గా చెప్పాలంటే వాస్తు దోషాలు అందరిపైన చూపిస్తుంది, కానీ కొన్ని దోషాలు మాత్రం 2వ సంతానం పైన, మొదటి సంతానం పైన, 3వ సంతానం పైన ఎక్కువగా చూపిస్తుంటుంది. ఇదొక కారణం. ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే వాళ్ళ రూమ్ని బట్టి. అందరికీ వేరే వేరే బెడ్రూమ్స్ ఉన్నాయనుకోండి, ఆ బెడ్రూమ్ కాస్త బాగుంది, వాళ్ళు కాస్త బాగానే ఉంటారు. ఈ బాధపడే అతని బెడ్రూమ్లో వాయువ్యంలో దోషం ఉంది, లేదా ఆగ్నేయంలో దోషం ఉంది, బాధపడుతూనే ఉంటారు. లేదా నైరుతిలో బ్రహ్మాండమైన దోషం ఉంది, టాయిలెట్ ఉంది, ఇంకా కొంచెం ఎక్కువ బాధపడుతూ ఉంటారు. లేదా అతను ఈశాన్యం బెడ్రూమ్లో పడుకుంటున్నాడు, అన్ని ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలే, మిగతా వాళ్ళు బాగానే ఉంటారు. వాయువ్య దోషం ఇంటి ఆడవాళ్ళపైన, పెద్దవాళ్ళపైన, 3వ సంతానం పైన ఎక్కువ చూపిస్తుంది. మనం చాలాసార్లు అనుకున్నాం, ఇది నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆగ్నేయ దోషం ఆ ఇంటి 2వ సంతానం పైన చూపిస్తుంది. ఈశాన్యం బెడ్రూమ్లో ఎప్పుడు పడుకోకూడదు, కానీ బెడ్రూమ్స్ లేవు, 3rd బెడ్రూమ్ లేదా 2nd బెడ్రూమ్ అని ఈశాన్యం బెడ్రూమ్లో పడుకోపిస్తున్నారు. దాంట్లో ఉన్న వాళ్ళు అస్తమానం కష్టాలతో బాధపడుతూనే ఉంటారు, ఆరోగ్య సమస్యలు, అన్ని సమస్యలే. దాంతో కొంతమంది అంటూ ఉంటారు, వీడేం చేత కాదండి, వీడు ఎప్పుడు వాస్తు అని ఏడుస్తుంటాడు, మాకు అంతా బాగానే ఉందని. అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎవరు ఎందుకు బాధపడుతున్నారు ఏంటన్నది. ఇక్కడ కూడా మంట ఉందనుకోండి, మంటకి దగ్గర కూర్చున్న వాడికి బాగా వేడిగా ఉంటుంది, కొంచెం దూరం కూర్చున్న వాడికి తగ్గుతుంది, ప్రొటెక్షన్ అంతే. కానీ డెఫినెట్గా ఆ రూమ్లో అట్మాస్ఫియర్ మాత్రం చేంజ్ అయ్యే ఉంటుంది. ఇలా వాయువ్య దోషం 3వ సంతానం పైన, ఆగ్నేయ దోషం 2వ సంతానం పైన, నైరుతి దోషం 1వ సంతానం పైన, పెద్దల ఎల్డర్స్ పైన ఎందుకు చూపిస్తుంది అంటే మనకు తెలియదు, చూపిస్తుంది అంతే. ప్రాక్టికల్ డేటా ఉంది, మన ఋషులు మహర్షులు చెప్పారు, మనకు కనబడుతుంది కదా, అదే ప్రాక్టికల్ డేటా కూడా అదే చూపిస్తుంది. మనం ఇందులో కొత్తగా కనుక్కునేది ఏం లేదు. కొంతమంది అంటూ ఉంటారు అక్కడక్కడ, మేము కొత్తగా కనుక్కున్నాం, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్నాళ్ళుగా వాస్తు చెప్తూ కొన్ని కొత్తగా తెలుసుకున్నాను నేను, ఈ దోషం ఇక్కడ ఇతని పైనే చూపిస్తుందని. కొత్తగా కనుక్కునేది పరిశోధనలు ఏం లేదండి. ఇక్కడ మనం పరిశోధన చేసే అవసరమే లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్డ్. అన్నీ చేసే వాళ్ళు చెప్పారు మహానుభావులు, మనం ఊరికే పాటించడం వరకు మాత్రమే. ఆ పుస్తకంలో రాసి ఉంది, ఇలా ఉందా లేదా అంతే. ఆ రీడింగ్ రావాలి, క్యాపబిలిటీ. ఇలా ఉంది, ఆ ఇల్లు చూడగానే మనం చెప్పేయాలి ఇలా ఉంది అని, ఇలా పరిస్థితులు ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పేయచ్చు. బాగా అనుభవం ఉన్నవాడు ఖచ్చితంగా చెప్పేయచ్చు. కానీ నేను కనుక్కునేది ఏమీ లేదు కొత్తది ఇందులో.
అని కనుక్కొనే మనకు చెప్పారు వాళ్ళు. కాబట్టి కొంతమంది పైన ఇలా చూపిస్తుంది, కొంతమంది పైన ప్రభావం కొంచెం తక్కువ చూపిస్తుంది అంతే. ఎందుకు చూపిస్తుంది అంటే ఇది ఒక కారణం, పైగా వాళ్ళ రూమ్ని బట్టి కూడా ఉంటుంది. సాయి రక్ష.